ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును కాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 37వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని బట్టి సంతోషించడంలో గొప్ప శక్తి ఉంటుంది. అది ఆ వ్యక్తిలో మార్పు కలిగిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి తన పతన స్వభావ సిద్ధమైన ఆహాస్యమైన కోరికలు విడిచిపెట్టేస్తాడు. ఉన్నతంగా ఆలోచించడం మొదలు పెడతాడు. దేవుణ్ణి బట్టి సంతోషించడంలో ఎంతో మాధుర్యం ఉంది అనుకుంటే ఆ అలవాటు మొత్తానికి ఆత్మనే మధురాతి మధురంగా మార్చేస్తుంది. అప్పుడు ఆ స్థితిలోకి వచ్చిన వారి హృదయ వాంఛలు కేవలం దేవుణ్ణి సంతోష పెట్టగలిగే వారిగానే ఉంటాయి. అప్పుడు వాటిని తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మన హృదయ వాంఛలని దేవుడు హృదయ వాంఛలుగా మారటం అనేది గొప్ప సంతోషం కదా. కొన్నిసార్లు మనం అడిగేదాని విషయంలో కొంత పరిమితిని చూస్తాం. అది ఎంతో బుద్ధిహీనత. మనం దేవుని ఏర్పాటులో పని చేయాలని అనుకోము. ఏమిటి దేవుని ఏర్పాటు అంటే, ముందు ఆయనను వెదకటం, తర్వాత ఆయనతో పాటు మిగతా విషయాలన్నీ మనకు అనుగ్రహించబడాలని కోరుకోవడం. అసలు మన హృదయాన్ని ముందుగా దేవునితో నింపేస్తే అప్పుడు మన హృదయం సంతోషంగా ఉంటుంది. అప్పుడు దేవుడు మన జీవితంలో ఏ కొదువ లేకుండా మేలులు అనుగ్రహిస్తాడు. ఆనందం, ఆశీర్వాదం కోసం ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం దేవునితో కలిసి ఇంట్లో ఉండి మన సొంత కుండలోని ఆనంద జలాల్ని పానం చేయొచ్చు. నీ స్నేహితులు అందరికంటే గొప్పగా ఆయన నీ ఎడల కార్యాలు చేస్తాడు. అంతగా ప్రాముఖ్యత లేని చిల్లర మల్లర విషయాలు, సంగతులు సంపాదించుకోవడానికి ఊరికే గాబరా పడకూడదు. అలాగే మనకు అందని విషయాలు ఆశపడకూడదు. దేవుని చిత్తాన్ని బట్టి సంతోషించడం మంచిది. కొన్ని విషయాలు మనల్ని నిరుత్సాహపరుస్తాయి. అయితే ఆ పరిస్థితులే మనల్ని దేవుని సన్నిధికి దగ్గరగా నడిపిస్తాయి. వాటిని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే మన మంచి కోరికలన్నీ తీర్చుకోవడానికి ఆ పరిస్థితులే మనకు సహాయం చేస్తాయి. ఇది హన్నా జీవితంలో చూస్తాం. తన పరిస్థితిని బట్టి తనకు బాధ కలిగితే దానిని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిని కలిగి ఉండి దేవుని బట్టి ఆనందించే మనస్సుకు, దేవుని చిత్తానుసారమైన కోరుకుని దేవుడు సంతోషించటానికి ఆ సంతోషం అందరి సంతోషం అయ్యింది. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని బట్టి మేము ఎప్పుడైతే సంతోషిస్తామో, మీ చిత్తాన్ని బట్టి అంగీకరించి సంతోషిస్తామో, మా హృదయ వాంఛలు నీవు తీరుస్తావు కదా దేవా. అట్టి బాధ్యత మీ పిల్లలకి దయచేయండి. మీ పిల్లలు
మీ చిత్తానుసారమైన ఆశీర్వాదం ఎలా పొందుకుంటారో అది గ్రహించగలిగే వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. వీరి కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగే వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, అయిన వారికి గర్భఫలం ఇమ్మని, గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని ఇమ్మని, గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న సమస్యలన్నిటిలోంచి మీ పిల్లలకి మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.